కొంచెం ఆ పని ఆపి నాకు కొంచెం టీ పెట్టివ్వా, తలంతా పగిలిపోతుంది. ఇంత ఎండలో టీ కావాలా మీకు? టీ కావాలంట టీ. అమ్మ కొంచెం అడ్లేదమ్మా. ఎక్కడికి? అంటే తోలు ఒలిచేస్తాను. ఒడియాలు ఎడదాం, ఉండే పిల్లకి ఫోన్ చేద్దాం. ఉండే హలో, ఎక్కడున్నావు? ఏంటక్క, టీ కావాలా? టీ కదమ్మా, ఎప్పుడు టీ టీ అంట. మరేంటక్క ఇంత అర్జెంటుగా ఫోన్ చేసావు? చెప్తున్నాను, ఎందుకు అంత షుగరు? అదే మా పిల్లకి ఉండు దగ్గు వస్తుంది. అదే మా పిల్లకి ఒడియాలు పెడదాం అనుకుంటున్నాను. గో ఉడకబెట్టేసాను పిండి, నువ్వు వచ్చావంటే పైన ఇద్దరం కలిపి పెట్టేద్దాం. అక్క, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానక్క పిల్లల్ని తీసుకుని. నేను రావడానికి లేట్ అవ్వచ్చేమో, మీరే కొంచెం చూసుకోండి. ఎప్పుడు వెళ్ళవేటి? నిన్న రాత్రి వెళ్ళానక్క. నిన్న రాత్రి వెళ్ళిపోయావా? సర్లే, అయినా నాకు ఎన్న పెట్టుకోవడం రాదనుకుంటున్నావేటి? నేను పెడితే అలా ఉంటుంది తెలుసా మళ్ళీ. ఇంకే ఏం అక్కర్లేదులే, ఏదో అడగాలని అడిగాను అంతే. మళ్ళీ సార్ నాకు ముందు పెద్ద ఆల్ ఇండియా ఒడియాలు గత్తలాగా నాకు ఒడియాలు పెట్టుకోవడం రాదేటి? పెద్ద రాత్రి వెళ్ళిపోయిందంట ఊరు ఊరు. చూడండి, నేను ఒడియాలు పెట్టి చూపిస్తాను దానికి. ఇదే ఒడియాలు, ఇది ఒక్కతే ఒడియాలు పెట్టినట్టు రాత్రి వెళ్ళిపోయినక్క. చూడండి, నేను ఒడియాలు పెడుతూ వీడియో తీసి దానికి చూపిస్తాను. ఈరోజు నేను మీ అందరికీ ఒడియాలు ఎలా పెట్టుకోవాలా అనేది చూపించాలనుకుంటున్నాను. అసలు ఒడియాలు పెట్టుకునే పద్ధతి ఎలా అనుకుంటున్నారు? ఎండాకాలం వచ్చిందంటే ఒడియాలు గుర్తుకొచ్చేయాలి అందరికి, ఆడవాళ్ళందరికీ. తెల్లారగట్లే లెగిసిపోయి ఒడియాలు ఎట్టేయాలి, ఇది పద్ధతి. చెప్తున్నాను కదా, నాకులాగా మధ్యాహ్నం వరకు చూసుకుంటే పని అవ్వదు, సూర్యుడికి ఆహుతి అయిపోతాం. అదే చెప్తున్నాను మీ అందరికి. ఒడియాలు పెట్టుకోవడం ఎలా అంటే, ముందుగా దాకా వంటగరిటె తెచ్చుకోవాలి. నేను హాల్లో మర్చిపోయాను, తెచ్చుకుంటున్నాను అన్నాను. వచ్చేసాను. ముందుగా ఒడియాలకి ఎలాంటి గరిటె వాడాలంటే గుంట గరిటె మాత్రమే వాడాలి. ఇది మర్చిపోయాను, గుంట గరిటెతో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, మీ ఆయన మీకోసం ఏమీ తేకపోతే ఇలా తిప్పి ఆ బట్టగుండ మీద ఒకటి వేయడం అనమాట, టంగం అనిపోద్ది. అదే మీ పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళ నడ్డి మీద టపటపట వాయించేస్తుంటే దీని సౌండ్ ఎంత అమోఘంగా వస్తుంది తెలుసా, ఎంత బాగుంటుందో. అలాగే ఏదన్నా పులుసుల్లోకి, సాంబార్లోకి ఎంతో ఉపయోగం గుంటగరిటె అంటే. ఏమనుకుంటున్నారు, మాకు ఇక్కడ ఏంటి సంతల కట్ట జరుగుతాయి కదా, ఆ సంతల్లోని కట్టని 30 రూపాయలు చెప్తే 15 రూపాయలకు బేరం ఆడేసి కొనేసుకుంటాం అంతే. అలాగే మొదటిగా ఇంకోండి దాకా తీసుకొచ్చాను. ఆ దాకని మేము ముందుగా నీళ్ళు అట్టుకుని నీళ్ళు మరగబెట్టుకోవాలి. ఒడియాలకి ఎప్పుడు ముందుగా నీళ్ళు మరగబెట్టుకుని అందులో ఆ తర్వాత ఒడియాల పిండి వేసుకొని ఒడియాలు చేసేసుకోవడమే. సరేనా? ఒడియాలు చేసేసుకోవడం అంటే ఇందులో ఉడకబెట్టేసి ఒడియాలు వేసేసుకోవడం కాదు, మండు టెండలో పైకి వెళ్ళి ఒడియాలు ఎత్తాలి. ఇప్పుడు నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అదేమో హైదరాబాద్ లో ఉండి ఒడియాలు ఎట్టమ్మా అంటది. నేను అన్నాను దానికి, ఏ మార్కెట్ లోకి వెళ్ళి దొరికితే కదమ్మా ప్యాకెట్లు అమ్ముతారా, అవి కొనేసుకో ఈ ఏడికి అంటే, నా మాట ఎక్కడ ఉంటుంది? నన్ను బాధ పెట్టడానికి చూస్తారు అందరూ. ఎంత బాధ వేస్తుందో తెలుసా? ఏం చేస్తాం? అమ్మా అమ్మా, ఏంటి? 10 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా, కొట్టుకాడికి వెళ్ళాను కొనుక్కుంటాను. ఇంట్లో బయటికి వెళ్తావా? ఎల్లు, నాకేం లేదు, ఎల్లు. బయట ఎండలు ఎలా ఉన్నాయో తెలుసా? సూర్యుడు దవ్వడమే కొట్టేసి ఆ అడ్వర్టైజింగ్ లో చూపిస్తాడు చూసా, గొట్టం పెట్టేసి జ్యూస్ అంతా తాగెత్తాడు, అలా తాగెత్తాడు. ఇంటికి వచ్చిన ఒక డ్రింక్ కి మళ్ళీ డబ్బులు ఇయ్యాను. ఏమనుకుంటున్నాం మరి సార్ బడివా. ఉప్పు గట్ట అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా దీన్ని పైకి తీసుకెళ్ళిపోయి ఒడియాలు పెట్టేసుకుందాము. మళ్ళీ ఎండ ముదిరిపోతే సూర్యుడు నానెడ్డి మీద వీపాయించేసేలా ఉన్నాడు. సరే మరి ఇది బయటికి పోదామా?
మర్చిపోయాను. ఏంటి ఫోన్ అటుకు రండి పైకి. సరే. అలా చూస్తారేటి? రండి పైకి రండి. సరేనండి పైకి వెళ్తున్నాను, పైకి రండి. తీసుకురండి ఫోను. ఈ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. నేను పైకి వెళ్ళడానికి భయం వేసి దాకట్టుకుని ఇక్కడ కూర్చున్నాను. ఇంకేం చేస్తాను చెప్పండి. సూపర్ పనిపోతుంది. ఏం చేయలేట ఈ అవతారం ఏంటో నీళ్ళ వాళ్ళు అందరు చూసి నవ్వుకుంటాడేంటో మీదకే మొత్తం అవట్లేదు. సరే మరి పైకి వెళ్దాం. ముందు చెంగు సరిగ్గా వేసుకోకపోతే సూర్యుడు నన్ను ఆహుతి చేసేస్తాడు. సరే గాయస్ పైకి వెళ్దాం. తప్పదు. ధైర్యశాలి విజయ్, ధైర్యశాలి విజయ్. ఏమో ఏదో ఉంటుంది, ఏదో చెప్పాను గుర్తు రావట్లేదండి. సర్లే అమ్మా. అయ్యో రవ్వ అనవసరంగా వచ్చానే. సరే ఒడియాలు ఎట్టడం స్టార్ట్. ఈ ఎండకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఏం చేస్తాం ఇంకా. గరిటేది ఎక్కడన్నా పడుతుందంటే ఇదిగోండి గరిట. ఒడియాలు పెట్టేద్దాం. ఒడియాలు పెట్టడం గట్ట నేను చూపించలేను, ఎందుకంటే ఈ ఎండలో నా వీపు అంతా సుర్రం అనిపించి మొత్తం దొల్ల కొట్టేశాడు సూర్యుడు అంతా. నా వల్ల ఇది అస్సలు కాదు ఇంకా. అందుకే ఇంకా నీడ చూసుకొని గోడకు సెటిల్ అయిపోయాను. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఎండ. సరే అబ్బా ఎంత చక్కగా వచ్చినాయో ఒడియాలు. చాలు చాలా బాగా వచ్చినాయి. అదే పెట్టలేటి ఒడియాలు, నేను కూడా పెట్టుకుంటాను మళ్ళీ. చాలా బాగా పెట్టుకుంటాను నేను వడియాలు అయితే. సర్లే ఇంకా సేపు ఇక్కడ ఉంటే నేనే పెద్ద ఒడియాని అయిపోయేలా ఉన్నాను. కిందకి జాగ్రత్త చెప్పాను. ఏమండలంటే దారుణంగా ఉన్నాయి. ఎప్పుడైనా ఒడియాలు గిడియాలని బడాయి చేసి వెళ్ళలేదనుకో దోలు దిగిరిపోతే. ఇంకే ఒడియాలతోనే అవ్వాలి కదా. వీపంతా సూర్యం అనిపించాడు అమ్మాయి సూర్యుడే. కామ్గా ఒడియాలు తినకపోతే ఏం అయిపోదు. ఇంట్లో కూర్చుని చల్లగా ఉండండి, లేదంటే వాడ దెబ్బ కొడితే తప్పడం మీద కొడుతుంది. సమాప్తం. Please, sir, I want to reach 1 million likes. So please, sir.